ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 25 లోక్సభ స్థానాలకి పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అనంతపూర్, కృష్ణా, గుంటూరు జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక చివరి గంట సమయం మిగిలి ఉండడంతో క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఇటు నిల్చున్న పరిస్థితి, ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ జిల్లాలో అత్యంత స్వల్పంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు కూడా ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కొద్దిసేపు క్రితం ప్రకటించిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే 68% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న ఓటర్లు ఓటు వేసిన తర్వాత 8 గంటలకి మొత్తం ఓవరాల్గా ఏ స్టేషన్లు, పోలింగ్ స్టేషన్లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది అనే ఒక స్పష్టమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం 5 గంటల వరకు పోలింగ్ 68% నమోదైనట్టు ఏపీలో తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లా తెనాల్లో చెదురుమదురు ఘటన, అట్లాగే ఇటు అనంతపూర్ జిల్లాలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో దుర్ఘటనలు, అంతేకాకుండా ఇటు గుంటూరు జిల్లాలో మాచర్ల ఇలాంటి ప్రాంతాల్లో ఇక వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు, ఇలాంటి సంఘటనలు మినహా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రశాంతంగానే ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మిషన్లని ఇటు రాజకీయ పార్టీలు ధ్వంసం చేసిన పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కొన్ని చోట్ల విధ్వంసకర వాతావరణంగా కనిపించింది, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ సరళి కొనసాగుతున్న పరిస్థితి. ఇక 6 గంటల వరకు పోలింగ్ సమాప్తం అవుతుంది కాబట్టి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని నుంచో అక్కడే కొనసాగిస్తారు. వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం అయితే 6 క్యూ లైన్లో ఉంటారు కాబట్టి 6 తర్వాత కూడా ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి మొత్తానికి 8 గంటలకి పూర్తి స్థాయిలో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చెదురుమదురు సంఘటనల మినహా ఏపీ పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వరండే తెలుగు, హైదరాబాద్.